దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. మరి నూతన దినాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ నూతన దినములో శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనందరితో మాట్లాడాలని, మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన పూర్వకముగా ఈ వాగ్దానాన్ని పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 13వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. అతని మార్గములన్నీ సరళము చేసేదను. దేవుని స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన ప్రతి మార్గమును దేవుడు సరళము చేయబోతూ ఉన్నాడు. ప్రతి ఆలోచనను, ప్రతి ఉద్దేశ్యమును, ప్రతి తలంపును ఈరోజు ఏదైతే మనం అనుకుంటున్నామో దేవుడు సరళము చేయబోతూ ఉన్నాడు. ఇంతవరకు కూడా మీ యొక్క ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏదో జరుగుతుంది అని అనుకున్నారు, కానీ మీ జీవితంలో ఒక నిరుత్సాహం, మీ పనులు మధ్యలో ఆగిపోయాయి. మీ యొక్క వ్యాపారములో అభివృద్ధి లేదు, మీ ఉద్యోగములో మార్పు లేదు. దేవుని బిడ్డలారా, ఎటువంటి ఆశీర్వాదాలు లేక మార్గాలన్నీ కూడా మూయబడినటువంటి అనుభవంలో ఒకవేళ మీ యొక్క కుటుంబంలో, మీ జీవితంలో ఉంటూ ఉండవచ్చు. ఒకవేళ అటువంటి పరిస్థితులలో మీరు ఉన్నారేమో. ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానము, ప్రతి మార్గమును కూడా సరళము చేయబోతూ ఉన్నాడు. ఎక్కడైతే మీ పని ఆగిపోయిందో, ఎక్కడైతే మీరు అనుకున్నటువంటి ఆ గమ్యము మీరు చేరలేక మధ్యలో ఆగిపోయారు, పరిశుద్ధాత్మదేవుడు అంటూ ఉన్నాడు, నేను సరళము చేయబోతూ ఉన్నాను. మీ మార్గములన్నీ, మీ యొక్క ద్వారములన్నీ నేను తెరవబోతూ ఉన్నాను. మంచి కార్యాలు చేయబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి దాసుడైనటువంటి ఎలియాజరుకు ఒక పని అప్పగించాడు. ఏం పని అంటే, అబ్రహాము కుమారునికి భార్యను వెతికే పని అప్పగించాడు. ఎలియాజరు ఆ పని మీద వెళుతూ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. దేవా, నేను ఈ పని నిమిత్తము వెళుతూ ఉన్నాను. నా యజమానుని యొక్క కుమారునికి భార్యను వెతికే పనిలో నేను ఉన్నాను. నేను వెళుతున్నటువంటి పనిని సరళము చేయము. నాకు సహాయం చేయండి. ఏ కష్టం లేకుండా మీరే నాకు కృప చూపించాలి. మార్గమును సరళము చేయండి అని ఎలియాజర్ ప్రార్థన చేసినప్పుడు అతడు ప్రయాసపడకుండానే దేవుడు తన యొక్క మార్గమును సరళం చేసి ఇస్సాకుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి భార్యను, కుమార్తెను దేవుడు చూపించాడు. రెబెక్కను ఎలియాజర్ ముందుకే నడిపించినట్లుగా మనం చూస్తాం. ఎలియాజర్ ఏ పని మీద అయితే వెళ్ళాడో ఆ పనిని దేవుడు సరళము చేశాడు. గల కారణం, ఎలియాజర్ దేవుని మీద ఆధారపడ్డాడు. తన పనిని దేవునికి అప్పగించాడు. ఈరోజు నీ ప్రతి పనిని, నీ ఉద్దేశమును, నీ ఆలోచనను, నీ తలంపును దేవునికి అప్పగించు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. ప్రభు దగ్గర చెప్పుకొని యొక్క ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. నీ మార్గమును సరళము చేసి నీ జీవితంలో, కుటుంబంలో, నీకు కలిగిన సమస్తములో కూడా దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించి గొప్ప సమాధానం దయచేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న వాగ్దానము పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ, శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు యేసయ్య. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. మార్గమును, వారి యొక్క పనులను సరళము చేయండి. మూయబడిన తలుపులను
తెరవండి, గొప్ప కార్యములు చేయమని, సమృద్ధి అయిన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.